రేపే ఫిబ్రవరి 1 అతిపెద్ద పౌర్ణమి ఆదివారము. చాలా చాలా పవర్‌ఫుల్. ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి మనకు 100 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు ఆదివారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది. అంటే ఈ రోజున చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు, దానాలకు, ధర్మాలకు, ఉపవాసాలకు ఏంటంటే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా 100% అనేది సిద్ధిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలైపోవలసిన పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. ఎందుకంటే కూరలకు మన యొక్క ఆరోగ్యానికి మన యొక్క ఆలోచన విధానానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కూరలను వండొద్దు, తినొద్దు. కాదు కూడదని పట్టించుకోకుండా తింటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ ఎదురవుతాయి. కాబట్టి ఏం వండకూడదు, ఏం తినకూడదు, అలాగే ఏం తినాలి, అసలు ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, అంటే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుంది. చాలా చాలా విలువైనటువంటి సమాచారం సేకరించి ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా పూర్తిగా చివరి వరకు వినండి. ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు రేపు ఆదివారంతో కూడుకొని రావటం ఈ పౌర్ణమి అనేది చాలా గొప్ప విశేషము. ఈ పౌర్ణమిని ఏంటంటే మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసం దీపారాధనకు ఎలా ప్రసిద్ధో ఈ మాఘమాసం ఏంటంటే పవిత్రమైనటువంటి స్నానాలకు ప్రసిద్ధి అనమాట. ఈ మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలకు చాలా గొప్ప విశిష్టత అనేది ఉంటుంది. ఈ ఒక్కరోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇంకా మీకు కుదిరితే గంగా నదిలో స్నానం చేస్తే ఈరోజు శివుడి యొక్క అనుగ్రహంతో అదృష్టము, సంపద, మోక్షం అనేది కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే ఇంకా మంచిదనమాట. మరి అందరికీ నదులు, సముద్రాలు అంటే అందుబాటులో ఉండవు కాబట్టి మీరు ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపును కానీ లేదా ఒక స్పూను రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కానీ లేదా ఒక స్పూను పాల చుక్క అయినా సరే వేసుకొని మీరు స్నానం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి ఆ యొక్క నీరు అనేది పవిత్రంగా మారి మీకు నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీరు గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే మనకు హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథికి, అమావాస్య తిథికి కూడా ఒక ప్రత్యేక విశిష్టత అనేది ఉంటుంది. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏంటంటే మాఘ పౌర్ణమి అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చక్కగా ఇలా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని విష్ణుమూర్తిని పూజిస్తారు. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఒక చెంబుడు నీటిని తీసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. అలా చేస్తే ఆయుష్ పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఇక స్నాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. ఈ రోజున ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు మాత్రం ఈ రోజున పొరపాటును కూడా వేసుకోవద్దు. ఇక తర్వాత ఆడవాళ్ళు చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్ల పూసలు ఇలా వేసుకోవటం వల్ల మీ భర్త సంపాదన, మీ యొక్క భర్త ఆయుష్ అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటే చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త గల్లులుప్పు వేసుకొని ఇల్లంతా తుడవటం వలన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా ఈ ఉప్పు ఏంటంటే గ్రహిస్తుందన్నమాట. ఈ ఉప్పు రాళ్ళు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ రాక్ సాల్ట్ అంటే ఈ గల్లులుప్పు అనేది వేసుకొని చక్కగా ఇంట్లో ప్రతి మూలన కూడా తుడవండి. ఎందుకంటే మనకు క్రిమి సంహారము అంటే క్రిములు నశించడంతో పాటుగా మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని మొత్తాన్ని, చెడును, నరదిష్టిని అంతటినీ కూడా ఈ ఉప్పు అనేది గ్రహించేస్తుంది. చక్కగా అలా తుడిచేసిన తర్వాత మీరు కాస్త పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోండి. అలా చల్లటం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా పవిత్రం
పవిత్రమవుతుంది. అంటే ఆడవాళ్ళు వచ్చేటప్పటికి కాస్త డేటుల్లో ఉండటం ఇట్లా జరుగుతా ఉంటాయి కదా! అదంతా ఏదన్నా ఉంటే ఆ దోషం అనేది తొలగిపోయి పవిత్రమవుతుంది. ఇక ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. ఈ రోజున సాంబ్రాణి, గుగ్గిలం పొడి చక్కగా ఇవి వేసుకొని కాస్త 2 లవంగాలు ఇవి వేసుకొని ధూపం వేయటం వలన దుష్ట శక్తులు ఏదన్నా ఉంటే ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి. ఎందుకంటే మనకు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మీకు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును కూడా నమస్కారం చేసుకొని తాకి 11 సార్లు ప్రదక్షిణలు చేసి చక్కగా రావి చెట్టు దగ్గర కూడా ఒక నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం వెలిగించండి. ఇక ఈ రోజున ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ఆ బూడిద గుమ్మడికాయకి చక్కగా పసుపు, కుంకుమ, స్వస్తిక్ గుర్తు ఇక్కడ చూపించినట్లుగా వేసేసి మీ ఇంటి బయట గుమ్మానికి ప్రధాన ద్వారం ఎదురుగా బయట వైపు చక్కగా గుమ్మడికాయ కట్టుకోండి. మనకు అమావాస్య తిథిలోనే కాదండి, పౌర్ణమి తిథిలో కూడా ఇంటి ముందల గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఇళ్ళ మీద ఏంటంటే ప్రత్యేకమైన నరదిష్టి ఉంటది. జనం ఏంటంటే నవ్వుతూ ఉన్నట్లుగానే ఏడుస్తూ ఉంటారు. ఇళ్ళ మీద ఎప్పుడు కళ్ళు పెట్టుకొని ఉంటారనమాట. దానివల్ల మనకు చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కగా గుమ్మడికాయ కట్టుకోండి. తర్వాత ఆడవాళ్ళైతేనేమో ఎడమ కాలికి, మగవాళ్ళైతే కుడి కాలికి నల్ల దారం కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన మనిషి మీద ఉన్నటువంటి నరదిష్టి, చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. చిన్న పిల్లలకైతే మొలతాడు కట్టండి. అట్లా చేయటం వల్ల దిష్టి తొలగిపోతుందనమాట. అలాగే ఈ పౌర్ణమి రోజున ఇంటికి ఒక గల్లులుప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా ఆల్రెడీ ఒక ఉప్పు ప్యాకెట్ ఇంకొకటి తీసుకొచ్చుకొని చక్కగా దేవుడి ముందల, లక్ష్మీదేవి ముందల కాసేపు ఇట్లా ఒక బౌల్లో పోసేసి దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక రూపాయి బిళ్ళ పెట్టేసి కాసేపు అట్లా లక్ష్మీదేవి ముందల పెట్టండి. అలా పెడతం వల్ల ఏంటంటే మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. ఉప్పు ఏంటంటే చెడుని తీసేసి మనకు మంచిని కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగించి మనకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకొచ్చేలా చేస్తుందన్నమాట. కాబట్టి అట్లా లక్ష్మీదేవి ముందల కాసేపు ఉంచిన తర్వాత దాన్ని మీరేంటంటే మీ ఇంటికి ఈశాన్యం దిక్కును పెట్టేసేసేయండి. అలా మీరు ఆ ఉప్పు కాస్త నలుపు రంగులోకి మారేదాకా ఉంచేసేసి అది 2 రోజులు 4 రోజులు అట్లా ఉంచేసేసి తర్వాత ఎవ్వరు తొక్కని పారే నీళ్ళల్లో పోసి ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ చెడు ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోయిద్ది. ఇక తర్వాత ఉప్పుతో పాటుగా ఒక చిన్న పసుపు ప్యాకెట్‌ని కూడా తీసుకొచ్చుకోండి. పసుపు తీసుకొచ్చుకోవటం వల్ల మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాటుగా ఒక చిన్న యాలకుల ప్యాకెట్‌ని కూడా తీసుకొచ్చుకోండి. యాలకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి మీరు యాలకులను తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా వాటిని ఏంటంటే మీరు పాలల్లో వేసుకోవచ్చు. అలాగే పాయసం చేసినప్పుడు పాయసంలో వేసుకోవచ్చు. ఇలా యాలకులు 2 యాలకులను తీసుకొచ్చుకొని మీ పర్సులో కానీ, బీరువాలో కానీ లక్ష్మీదేవి ముందల కాసేపు ఉంచిన తర్వాత పెట్టుకుంటే అలా కూడా ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మీకు ధన ద్వారాలు తెరుచుకునేటట్లుగా చేస్తుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున కొన్ని పొరపాట్లు అనేవి చేయొద్దు. అంటే ఈ రోజున ఏంటంటే తలకు నూనె రాసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, అలాగే గోళ్ళు కొరుక్కోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి, ఇంకా ఆడవాళ్ళ ఇంట్లో కంటతడి పెట్టడం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇలా ఇంట్లో దీపం వెలిగించడం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఆ దీపం వెలిగించడం వలన రేపు కటిక పేదవారైనా సరే కుబేరులుగా మారతారు. కాబట్టి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇంకా ఈ రోజున పూజకు తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మీ ఇంట్లో తమలపాకు మొక్కను ఒకటి పెంచుకుంటే మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా మీరేంటంటే మీ ఇంటి గుమ్మానికి ఈ రోజున తమలపాకుల మాలను కట్టే ప్రయత్నం అనేది చేయండి. చక్కగా 11 తమలపాకులు కానీ 15 తమలపాకులు కానీ ఒక దారం తీసుకొని ఆ దారానికి చక్కగా పసుపు రాసేసి ఈ తమలపాకుల మాలను రేపు పౌర్ణమి రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి గనక కట్టినట్లయితే ఆ గుమ్మంలోకి లక్ష్మీదేవి ఏంటంటే వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు వేసుకోండి. స్వస్తిక్ గుర్తులు ఉన్న చోటకేంటంటే ఈ జనాల ఏడుపులు
కానివ్వండి, చెడు కానీ పూర్తిగా పారిపోతుందనమాట. ఆ ఇంటి దరిదాపులకు కూడా రాదు. అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక తర్వాత ఇంట్లో ఏంటంటే మీ పూజ గదిని శుభ్రంగా పసుపు, కుంకుమ, గంధము, కుంకుమ పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. ఈ రోజున మీరు చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, బాగా కలిసి వస్తుందన్నమాట. ఏ ఇంట్లో తులసి కోట ఉంచుకొని చక్కగా పూజలు చేస్తూ ఉంటారో ఆ ఇల్లు ఏంటంటే స్వర్గంలాగా ఉంటుంది. ఎటువంటి దుష్ట శక్తులు అనేవి ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ప్రవేశించవన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే చక్కగా ఈ రోజున ఇంట్లో పౌర్ణమి కాబట్టి పాలు పొంగించుకోండి. పాలు పొంగించడం వలన మీకు సిరి సంపదలు కూడా అలాగా పొంగి పొర్లుతాయని మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. చక్కగా అలా పాలు పొంగించేసి మీరు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ లక్ష్మీదేవి ముందల నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన మీరు శుభవార్తలు వింటము, మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఆర్థిక పరంగా అంటే ఎవరైనా సరే వాళ్ళ రోజున ఇదే స్థితిలో ఉన్నోళ్ళు ఇలాగే ఉండాలని అనుకోరు, మంచిగా ఎదగాలనుకుంటారు. ఉద్యోగాల్లో మంచిగా శాలరీస్ రావటము, వ్యాపారాల్లో కూడా బాగా కలిసి రావటము, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ధనపరంగా బాగా వృద్ధి చెందుతుంది. కోరిన కోరికలన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చక్కగా తీరుతాయి. అలాగే ఈ రోజున తెల్లవారుజామున మీరు దగ్గరలో మీకు శివాలయం కనుక ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి మీరు దైవ దర్శనం చేసుకోండి. శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ ఈ రోజున అభిషేకం చేసినట్లయితే మీకు 1,000,000 జన్మల పుణ్య ఫలితము. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేసి మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అవి తప్పక నెరవేరుతాయి. అంతేకాకుండా జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చక్కగా ఈరోజు శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి అభిషేకం చేసుకోవటం కానీ లేదా ఇంట్లోనైనా సరే శివుడి ముందర కూడా దీపం వెలిగించుకోవటం వల్ల మీకు మంచి కలుగుతుంది. అలాగే ఈ రోజున పాలను కానీ పెరుగును కానీ ఎవ్వరి చేతికి ఇవ్వకూడదు. మీరు పాలు పెరుగు ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే కింద పెట్టేసి తీసుకోమనండి. కానీ మీరు డైరెక్ట్గా చేతికిస్తే ఆ రూపంలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతిరోజు కూడా ఇంట్లో పెరుగు తోడేసుకోవాలన్నమాట. పెరుగు అంటే మనకు ఆ మాటలోనే పెరగటం అనే పదం ఉంది. అంటే మన యొక్క సంపాదన అనేది పెరుగుతుంది. కాబట్టి చక్కగా పెరుగు తోడు పెట్టుకుంటే చాలా మంచిది, కలిసి వస్తుంది. ఈ రోజున పౌర్ణమి కాబట్టి చంద్రకిరణాలకు అవేంటంటే మనకు అమృత కిరణాలతో సమానము. అలాంటి చంద్రకిరణాలు పడేలాగా మీరేంటంటే ఆరు బయట ఒక గ్లాసు పాలను ఉంచి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకొని బెల్లం కలిపినటువంటి పాలను కాసేపు ఆ చంద్రకిరణాలు తాకేలాగా అక్కడ ఉంచేసేసి తర్వాత ఆ పాలను ఇంటిల్లి పాది తాగటం వలన మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఈరోజు చంద్రుడి యొక్క కిరణాలు మనకు అమృత కిరణాలతో సమానం కాబట్టి చక్కగా ఈ నియమాన్ని ఆచరించండి. ఇక ఈ రోజున కూరల విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ నియమాలన్నీ ఆచరించి ఈ కూరను మాత్రం పొరపాటున వండినా తిన్నా కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు అని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరను మాత్రం వండొద్దు, తినొద్దు. ఈ రోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండొద్దు, తినొద్దు. వంకాయలు గుత్తి వంకాయలు కావచ్చు, లేదా వంకాయ ఫ్రై రూపంలో కావచ్చు, వంకాయ పులుసు రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీల రూపంలో కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి, వంకాయలను మాత్రం పొరపాటున వండొద్దు, తినొద్దు. అసలు ఇంటికే తీసుకొచ్చుకోవద్దు. కాదు కూడదని తెచ్చుకొని వంకాయ కూరను వండుకొని తింటే అప్పుల పాలైపోతారు. మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం పౌర్ణమి వరకు కూడా కష్టాలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వంకాయలు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఈ వంకాయలు మనకు రంగు కూడా చూసినట్లయితే మనకు ఇవి కొంచెం నలుపు రంగులో ఇట్లా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకు చాలా రకాల నెగిటివ్ సమస్యలు అంటే నెగిటివిటీని బాగా గ్రహిస్తాయి. కాబట్టి వంకాయలను వండొద్దు, తినొద్దు. తర్వాత కూర పొట్లకాయ. పొట్లకాయలను కూడా ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు, తినొద్దు. పొట్లకాయ కూర రూపంలో కానీ పొట్లకాయ పప్పు రూపంలో కానీ పెరుగు పచ్చడి కానీ ఇలా ఏ రూపంలో కూడా బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ కర్రీ పాయింట్స్లో తీసుకొచ్చుకొని అలాగైనా సరే పొట్లకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ పొట్లకాయలు వచ్చేటప్పటికి మనకి పరమేశ్వరుడి యొక్క మెడలో నాగుపాము రూపంలో ఉంటాయి. కాబట్టి ఈ రోజున పొట్లకాయలను కట్ చేయటం కానివ్వండి, పొట్లకాయలను ఇంటికి తీసుకొచ్చుకోవటం కానివ్వండి, ఇలాంటివి చేయటం వలన మీ జీవితంలో శని దోషాలు, నాగ సర్ప దోషాలు అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పొట్లకాయలను వండొద్దు, తినొద్దు. ఇక
తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొనుక్కొని తీసుకొచ్చుకోవటం కానీ, లేదా బీరకాయ కూర వండుకోవటం కానీ, బీరకాయ పచ్చడి చేసుకోవటం కానీ, బీరకాయ ఫ్రై రూపంలో కానీ, పప్పులో వేసుకోవటం కానీ, ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీరకాయను వండొద్దు, తినొద్దు. అలా చేస్తే లేనిపోని కష్టాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా ఈరోజు బీరకాయ కూరను తింటే ఆరోగ్య సమస్యలు వెంటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు బీరకాయ అనేది తినకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక తరువాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ ఎర్ర కందిపప్పు కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి. ఇవి తినటం వల్ల ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు పెరిగి విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దండి. మీరు కావాలి అంటే మనకు పచ్చ కందిపప్పు ఉంటాయి, చక్కగా వాటిని పప్పు రూపంలో కానీ చారు రూపంలో కానీ వండుకొని తినొచ్చు. కానీ ఎర్ర కందిపప్పు మాత్రం వద్దు. ఇక తరువాత కాకరకాయ. ఈ కాకరకాయని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండొద్దు, తినొద్దు. కాకరకాయ ఏంటంటే మనకు చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, నోటిని తీపి చేసుకునే రోజు. కాబట్టి ఈ రోజున ఈ కాకరకాయను వండటం వలన మన జీవితంలో ఇంకా కష్టాలను మనం ఆహ్వానించటానికి అవకాశం ఉంది అని అనటానికే ఈ కాకరకాయలు మనం ఇంటికి కొనుక్కొని తెచ్చుకోవటం అవుతుంది. కాబట్టి ఈ రోజున కాకరకాయలు ఇంటికి తెచ్చుకోవద్దు, వండుకోవద్దు, తినొద్దు. కాకరకాయ ఫ్రైలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నా సరే అలాంటి వాటిని కాకరకాయ ఫ్రైలు ఉన్నాయిలే అని చెప్పేసి వేసుకోవద్దు, వండొద్దు, తినొద్దు. గుర్తుంచుకోండి. తరువాతి కూరగాయ ములక్కాయ. ఈ ములక్కాయలు ఆరోగ్యపరంగా చాలా మంచివి. కానీ ఈ పౌర్ణమి రోజున ములక్కాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. సాంబారుల్లో కానీ పప్పు చారుల్లో కానీ ఇలా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. కానీ ఈ ములక్కాయలు ఏంటంటే వేడి స్వభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనకు పౌర్ణమి ఏంటంటే మన జీవితాలు చల్లగా ఉండటానికి, మనకు శుభాలను తెచ్చిపెట్టడానికి పౌర్ణమి ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి రోజున ఈ ములక్కాయను వండితే మనకి ఇంకా కష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక తరువాతి కూరగాయ సొరకాయ. ఈ సొరకాయని కూడా రేపెట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. సొరకాయ దప్పలం రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ, సొరకాయ పాలు పోసుకొని వండుకోవటం కానీ, ఇలా సొరకాయని కూడా వండొద్దండి. ఎందుకంటే ఈ సొరకాయ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇందులో నీటి స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే జలుబు, దగ్గు, ఇలా జ్వరాలు ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ సొరకాయను కూడా వండొద్దు, తినొద్దు. తర్వాతి కూరగాయ చిక్కుడుగాయలు. ఈ చిక్కుడుగాయలు అంటే విత్తనాల చిక్కుడులు కావచ్చు, బీన్స్ రూపంలో కావచ్చు, ఇలా చిక్కుడు జాతికి సంబంధించినవి ఏవి వండొద్దు, తినొద్దు. చిక్కులు వచ్చే అవకాశం అనేది ఎక్కువ అవుతుంది. మనకు ఆ పేరులోనే చిక్కుళ్ళు అనేది ఉందండి. కాబట్టి చిక్కుడుగాయలను కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత ఆకుకూర అంటే మనకు వచ్చేటప్పటికి తోటకూర అన్నమాట. ఈ తోటకూరను పౌర్ణమి రోజున వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాలు కొన్ని చెప్తున్నాయి. ఈ రోజు తోటకూరను తినటం వల్ల ఏంటంటే మనల్ని కష్టాలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున తోటకూర అలాగే పాలకూరకు సంబంధించి అంటే ఆకుకూరలు కూడా ఈ రోజున మీరు పక్కన పెట్టేసేస్తే మంచిదండి. ఇక తరువాత ఏంటంటే తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడికాయని హల్వా రూపంలో కానీ లేకపోతే గుమ్మడికాయ దప్పలం రూపంలో కానీ ఇట్లా వండొద్దు, తినొద్దు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ రోజు బూడిద గుమ్మడికాయ నిందా మనం చెప్పినట్లుగా ఇంటికి కట్టుకోండి, ఇంటి గుమ్మానికి. కానీ ఈ రోజున బూడిద గుమ్మడికాయని జ్యూసుల రూపంలో కానీ లేదా కూరల రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు. ఈ మధ్య వెయిట్ లాస్ కోసమని బూడిద గుమ్మడికాయ జ్యూస్ని చాలా బాగా వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ పౌర్ణమి రోజున మాత్రం వాడొద్దు. వీటితో పాటుగా బెండకాయలు. ఈ బెండకాయలు ఏంటంటే మనకు జిగురు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మన జీవితంలో జిడ్డుగా సమస్యలు అనేవి అలాగే పట్టి మనల్ని వదిలిపెట్టకుండా మనకు నరకం చూపించడానికి ఈ బెండకాయలు అనేవి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి రేపు మీరేంటంటే పౌర్ణమి రోజున ఈ బెండకాయ కూరను పొరపాటున వండొద్దు, తినొద్దు, కష్టాలను తెచ్చుకోవద్దు. వీటితో పాటుగా ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయలను కూడా రేపు కూరల్లో వేయమాకండి. ఎందుకంటే ఉల్లి, వెల్లుల్లి
ఇలాంటివి లేకుండా చాలామంది కూరలు వండరు. కానీ రేపు ఉల్లి, వెల్లుల్లి, అలాగే అల్లము ఇలాంటి వాటిని కూడా రేపు కూరల్లో వేయకుండా ఉంటే మంచిది. ఇక తర్వాత దుంప జాతికి సంబంధించినవి అంటే బంగాళదుంపలు కావచ్చు, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ మనకు దుంప జాతి కిందకు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున దుంపలు తినటం వల్ల ఏంటంటే మనకు కొన్ని రకాల వాత, పిత్త, కఫ రోగాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దుంపలను రేపెట్టి పరిస్థితుల్లో వండొద్దు. తర్వాత క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇవి కూడా మనకేంటంటే ఇవి ఘాటుగా ఉంటాయి. కాబట్టి ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజీ వండటం వల్ల మనకు కష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతాయి. కాబట్టి వీటిని కూడా వండొద్దు. తర్వాత ఈరోజు చెట్టు నుంచి ఉసిరికాయలను కొయ్యమాకండి. అలాగే ఉసిరికాయలను కూడా అంటే ఉసిరికాయ పచ్చడి కానివ్వండి ఇలాంటివి కూడా తినకుండా ఉంటేనే మంచిది. ఉసిరికాయ మనకు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి చక్కగా ఈరోజు ఏంటంటే మీరింట్లో మీకు ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టును తాకటము, ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించటము, నమస్కారం చేసుకోవటము, చెంబుడు నీటిని పోయటము ఇలాంటివి చేయండి. కానీ ఉసిరికాయలను కూడా తినొద్దు. తింటే మాత్రం కష్టాలు తప్పవు. ఇక తరువాత పుట్టగొడుగులు అనమాట. నాటు పుట్టగొడుగులు కావచ్చు లేదా హైబ్రిడ్ పుట్టగొడుగులు కావచ్చు. ఇవేంటంటే పుట్టల మీద పీక్కొస్తూ ఉంటారు నాటు పుట్టగొడుగులు అయితే. హైబ్రిడ్ పుట్టగొడుగులు ఇవి కూడా మనకి దగ్గరగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. నాన్ వెజ్తో సమానం. వీటి వల్ల నాగ సర్ప దోషాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి పుట్టగొడుగులను వండొద్దు, తినొద్దు. తర్వాత అందరూ శాకాహారంగా భావించే కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డు శాకాహారం కాదు, ఇది కూడా మాంసాహారమే. కాబట్టి ఈ రోజున కోడిగుడ్డును కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత మనకి పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ ఈరోజు నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. గుర్తుంచుకోండి. చికెన్ రూపంలో కానీ, మటన్ రూపంలో కానీ, చేపలు, పీతలు, ఎండు చేపలు కానివ్వండి, ఉప్పు చేపలని కానివ్వండి, ఇట్లా ఏ రూపంలో కూడా ఆఖరికి కోడిగుడ్డును కూడా మనకు ఆదివారంతో కూడుకొని వచ్చిన ఈ పౌర్ణమి తిథి రోజున వండినా తిన్నా కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. నరకానికి వెళ్ళే పరిస్థితి అనేది వస్తుంది. మీకేంటంటే చాలా రకాలుగా ఇవి హెల్త్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే చిన్న వాళ్ళకు అనారోగ్య సమస్యలు రావటము, పెద్దవాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది పడిపోవటము, ఇల్లంతా కూడా నరకంగా మారటము, లేనిపోని కష్టాలు రావటము, జాతకంలో శని దోషాలు ఇంకా ఎక్కువ అవటము ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి నాన్ వెజ్ వండొద్దు, తినొద్దు. ఇవి కూరల విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు తప్ప మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చు. అంటే పచ్చకందిపప్పు, టమాటాలు, దోసకాయలు కావచ్చు, పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటి ఆహార పదార్థాలు మీరు పులిహార చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు శక్తి ఉంటే పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఈరోజు ఉపవాసం ఉండగలిగితే, ఉపవాసం ఉంటే ఇంకా అసలు ఆ పుణ్యం అనేది మాటల్లో చెప్పలేందండి. ఎంత పుణ్యం వస్తుందో అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి కుదిరితే ఉండగలిగితే ఉపవాసం ఉండండి. ఇక ఈ రోజున గోపూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు నానబెట్టినటువంటి బియ్యం కానీ, గోధుమలు కానీ బెల్లంతో కలిపి లేదా అరటి పండైనా ఏదైనా కూరగాయలైనా సరే గోవుకు తినిపించి చక్కగా నమస్కారం చేసుకోండి గోవు నుదుటిని తాకి. అలా చేయటం వలన మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. మనకు జన్మ దోషాలు, పాపాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే మీకు మీరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరికి వాళ్ళైనా కాస్త రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అలా దిష్టి తీసుకోవటం వల్ల ఏంటంటే మన మీద చాలా మంది జనాలు చూపులు అనేవి ఉండి మనకి చాలా సమస్యలు తెలియకుండానే వస్తూ ఉంటాయి. పనుల్లో అడ్డంకులు, పనులు ఆగిపోవటము, బద్ధకంగా ఉండటము, ఒళ్ళు నొప్పులు రావటము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకైతే మీరు దిష్టి తీసేసి, పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అలాగే ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. మనకు నియమాలతోటే పూజలు చేసుకోవాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే చక్కగా కలబంద మొక్కకు చెంబుడు నీటిని పోసుకొని, మీరు గుమ్మడికాయ కట్టుకునే వీలు లేకపోతే కలబంద మొక్కనైనా సరే చక్కగా వేళ్లతో సహా తీసుకొని ఆ కలబంద మొక్కకు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టేసేసి మీరు కలబంద మొక్కనైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. లేదా కలబంద మొక్కను మీరు అట్లా పెట్టేసేసి ఒక ప్లేటులో పూజ గది దగ్గర పెట్టేసేసి ఆ రాత్రంతా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఆ మొక్కను ఏంటంటే మనకు అలా
ఉంచడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడును గ్రహిస్తుంది ఈ మొక్క. అలా ఒక రాగి ప్లేట్లో ఉంచేసేసి అట్లా ఉంచడం వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా గ్రహిస్తుంది. తర్వాత ఆ మొక్కను ఏంటంటే ఎవరు తొక్కని చోట కానీ పారే నీళ్ళల్లో కానీ పడేసేయండి. ఇలా చేయటం వల్ల బాగా కలిసి వస్తుంది. మీకు కుదిరితే కలబంద మొక్క లేకపోతే ఈ పౌర్ణమి రోజున ఒక కలబంద మొక్కను ఇంటికి తీసుకొచ్చుకొని నాటుకోండి. అలా నాటుకోవటం వల్ల మీకు ఆర్థిక పరంగా మంచిగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఈ రోజున ఇంటికి ఇనప వస్తువులను అంటే పిన్నీసులు కానివ్వండి, సూదులు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇనుము వస్తువులు కానివ్వండి, లేదా ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఇలాంటివి మాత్రం పొరపాటును కూడా కొనుక్కొని తీసుకొచ్చుకోవద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. రోజున మీ బీరువాలో ఒక లక్ష్మీదేవి ఫోటో కానీ లేకపోతే ఆవు దూడ కలిసినటువంటి బొమ్మను తీసుకొచ్చుకొని మీరు మీ పూజ గదిలో పెట్టుకోవటం కానీ, లేదా దక్షిణావృత శంఖాన్ని కానీ, లేదా మనకు పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలను తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తర్వాత వాటిని బీరువాలో డబ్బు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవటం వల్ల కూడా మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలన్నీ మీరు పాటించండి. మీకున్నటువంటి కొండంత కష్టమైన కోట్ల రూపాయల అప్పైనా సరే క్షణాల్లో తీరిపోతాయి. ఆ యొక్క దారులను మీకు లక్ష్మీదేవి చూపిస్తుందన్నమాట. లక్ష్మీదేవికి సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే పూజలకు పరిహారాలకు అద్భుతంగా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి తిథి కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, మన పూర్వీకులందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా సరే ఈ రోజున చేస్తే అది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. అర్థమైంది కదండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చెయ్యాలి, అలాగే ఎలాంటి పనులు చెయ్యకూడదు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయటం వలన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంత కష్టపడి మీకు విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు మాకు కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ పౌర్ణమి తిథి కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగుతారు. అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.